హలో హాయ్ అండి. మృగశిర కార్తెకు చేప మందును పూర్వకాలం నుంచి వస్తున్న మన ఆచారం ప్రకారం ఇంట్లోనే మనము ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ మందును ఈరోజే ఎందుకు వేసుకోవాలి అంటే రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయి మృగశిర కార్తె మొదలయ్యి వర్షాలకు వాతావరణం చల్లబడుతుందండి. అయితే సీజన్ మారుతుంది కాబట్టి సీజనల్ వ్యాధుల నుంచి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఇలా ఇంట్లోనే మందును ప్రిపేర్ చేసుకొని తింటే వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు మరియు అస్తమా నుండి ఇంకా ఎన్నో వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. ఇప్పుడు ఆ మందు ప్రిపరేషన్ ఏంటో మనం చూసేద్దామండి. ముందు మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లము గట్టిగా ఉంటే చాకుతో చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా తురిమేదానితో బెల్లాన్ని తురుముకోవచ్చండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. ఇలా తురిమి పెట్టుకుంటే కాసేపటికి బెల్లము మెత్తపడిపోతుంది. మృగశిర కార్తె నాడు హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందును ఫ్రీగానే ఇస్తారండి. అది కూడా తరతరాల నుంచి వాళ్ళు ఈ మందును తయారు చేసి ఇస్తున్నారు. వాళ్ళు కూడా మనం చేసే విధంగానే బెల్లం, ఇంగువతో పాటు వాళ్ళు మరికొన్ని ఇంకా ఆయుర్వేదిక ఔషధాలను కలిపి చేప మందులో పెట్టి ఇస్తారండి. ఈ చేప మందుకి ముఖ్యమైనది బెల్లం, ఇంగువ కాబట్టి మనం ఆ రెండింటితోనే ఇప్పుడు చేసుకుందాము. నా దగ్గర కొద్దిగా ఆర్గానిక్ బెల్లం ఉంటే అది తురిమి పెట్టుకున్నానండి. చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది కాసేపటికి. మీలో ఎంతమంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు నాకు కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అబ్బా. ఇంకా ఇప్పటి వరకు ఈ రెసిపీని తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి. ముందు మనము బెల్లాన్ని మాత్రం చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందామండి. అంటే మీరు ఏ సైజులో అయితే మింగగలుగుతారో అంత సైజు ఉండల్ని చేసుకోండి. పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్దగా చేసుకోండి, చిన్నపిల్లలకైతే చిన్నని ఉండలు చేయండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ ఇలా ఉండలు బెల్లము, ఇంగువ కలిపి ఉండలు చేసి మా నోట్లో వేసి మింగుపిచ్చేది. దీని ఉపయోగం గురించి మాకు తెలియదు కాబట్టి మేము తినమని మారం చేసేవాళ్ళము. తను బలవంతంగా నోట్లో వేసి ముక్కు మూసేసేదండి. ముక్కు నోరు మూసేది. పిల్లలకు తినిపించడం అయితే మహా కష్టం అవుతుంది ఇది. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఉండలు చేసుకోండి. పెద్దవాళ్ళకు పెద్ద సైజులో, చిన్న వాళ్ళకి చిన్న సైజులో చేసుకోండి. ఇప్పుడు నేను చేసేది అయితే పెద్ద సైజులో చేస్తున్నానండి పెద్దవాళ్ళకి. తర్వాత ఇప్పుడు చిన్న వాళ్ళకి కూడా చేస్తాను. చూడండి ఇవన్నీ చిట్టి ఉండలు చిన్నపిల్లలకి. నేను కావాల్సినన్ని ఉండలను చేసుకున్నానండి. ఇప్పుడు ఇదేమో ఇంగువ ముద్ద. మీ దగ్గర ఇంగువ పొడి ఉంటే ఇంగువ పొడిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అని కూడా చెప్తానండి. మృగశిర కార్తె మొదలయ్యి వర్షాలు పడతాయి కాబట్టి వర్షాలకి వాతావరణం కూడా చల్లబడుతుంది. ఇంగువ ముద్దను కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. బెల్లం ఉండలు ఎన్ని ఉన్నాయో ఇంగువ ఉండలు కూడా అన్ని చేసుకోవాలి. ఈ ఇంగువ ఉండలు కూడా పెద్ద ఉండలు, చిన్న ఉండలు చేసుకోవాలండి. ఇలా వాతావరణము చల్లబడినప్పుడు ఇంగువను తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతను పెంచి వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుందండి. ఈ మృగశిర కార్తెకి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ బెల్లం, ఇంగువ ఉండలను వేసుకోండి. ఇప్పుడు మనము బెల్లం, ఇంగువ ఉండలను ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు బెల్లం ఉండను తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకొని వెడల్పుగా చేసుకొని ఆ ఇంగువ ముద్దను బెల్లం లోపల పెట్టాలండి. మనము భక్ష్యాలు చేసుకునేటప్పుడు పూర్ణ ముద్దను పిండి లోపల ఎలా పెడతామో అలా చేసుకోవాలండి. అంటే బెల్లం ఉండ లోపల ఇంగువ ముద్ద ఉండాలి, అంతే అండి, మధ్యలో ఉండాలి. ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే మీరు ఏ విధంగా చేసుకున్నారు అనే నాకు కామెంట్ పెట్టండి. ముఖ్యంగా బెల్లం, ఇంగువ ఉండలు తినడం వలన మనకు వర్షాకాలంలో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు, అస్తమా మరియు గుండె జబ్బులు, మధుమేహం ఎన్నో సమస్యల నుంచి కాపాడుకోవచ్చండి. మీ దగ్గర ఇంగువ పొడి ఉంటే కొన్ని నీళ్లు కలిపి ముద్దలా చేసి వాడుకోవచ్చండి. అంతే అండి, ఇక ఇంట్లో చేసుకునే చేప మందు బెల్లం, ఇంగువ ఉండలు రెడీ అయిపోయినాయి. ఇవి మీరు చేసిన వెంటనే మింగేస్తే ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. చేసిన వెంటనే నోట్లో వేసుకొని మింగేసేయాలి. మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి.